For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. ఓం కొండదేవత మహాశక్తి సమ్మక్క సారలమ్మ వనదేవత వనదుర్గ ఓం శక్తి జై కొండదేవత. ప్రజలందరికీ నమస్కారము. ఓం నమ శివాయ. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది వృశ్చిక రాశి ఫలితాలు. విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4వ పాదము కలిస్తేనే వృశ్చిక రాశి ఫలితాలు. ఆదాయములో 8, ఖర్చులో 14, రాజపూజిత 4, అవమానాలు 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరములో గ్రహ దోషాలు రవిస్థానం, కుజస్థానం, శనిస్థానం, రావుకేతువ ఈ 2 కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళకి గతంలో జరిగిన దాని కాకుండా ఇప్పుడు మంచి శుభ ఫలితాలు వచ్చే యోగాలు ఉన్నాయి. కొన్ని కళ్యాణ విషయాలు కాబట్టి ప్రేమ విషయాలలో చాలా వరకు విఫలమైపోయి ప్రేమలో ఫెయిలైపోయి చాలా సికాకులు పడుతూ ఇబ్బందులు పడుతూ వాళ్ళు చాలా వరకు ఇబ్బంది అయిన వాళ్ళు కూడా ఇప్పుడు కలుసుకునే టైం దగ్గరికి వచ్చింది. ఇంతకుముందు భార్యాభర్తలు గొడవల్లో సికాకుల్లో ఇబ్బందులు పడ్డవాళ్ళు ఇప్పుడు ఇడిపోయిన వాళ్ళు మళ్ళా వాళ్ళకి ఒక దశ యోగం అనేది రాబోతుంది. ఈ 11వ నెల దాటిన తర్వాత, ఈ 11వ తారీఖు దాటిన తర్వాత, ఈ 11వ తారీఖు నుంచి నీకు 15, 20 తారీఖు లోపు గల్లా మీకు మీకున్న పరిచయాలు, మీ పాత పరిచయాలు మళ్ళా మీకు వెలుగులోకి వచ్చే యోగాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ పనికి పోవాలనుకుంటున్నారో ముందే మీ ప్లానింగు, మీ ఐడియాలు, మీ ఆలోచనల్ని పబ్లిసిటీ చేయొద్దండి. కాబట్టి మీరు భార్యాభర్తల విషయాలు కానీ ప్రేమ విషయాలు కానీ ఇప్పుడు మీరు ప్రేమించాలన్న ఒక ఆలోచన వచ్చినప్పుడు మళ్ళీ అది ప్రేమించినా కూడా అది మనకు దక్కకోకుండా పోవటం సమస్యల్లో కూడా ఉండవలసిన వాళ్ళు కూడా ఇప్పుడు మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సింది రావుకేతు పారార్థన చేయాలి, రావుకేతు పూజ చేయాలి. ఆ రావుకేతు పూజ చేసిన తర్వాత మనకి మేనుగా ఆ రావుకేతువులు అంటే ప్రతి ఒక్క గుళ్ళల్లో రావుకేతువులు విగ్రహాలు ఉంటాయి. ఆ రావుకేతువులు నవగ్రహాలు చుట్టూ 9 ప్రదర్శనలు చేసేసి ఆ 9 ప్రదర్శనలు అయిపోయిన తర్వాత మనకి అక్కడ కాలు శుద్ధం చేసుకొని మళ్ళీ వేరే గుడికి వెళ్ళాలి. మళ్ళీ రావుకేతువులు పూజ చేసిన తర్వాత ఆ గుడికా నుంచి మళ్ళీ డైరెక్ట్గా ఇంకో గుడికి వెళ్ళకూడదు. దానివల్ల మీకు ఇంకా దోషానికి దోషం డబల్ అవుతుంది. సికాకులు ఎక్కువ అవుతాయి, ఇబ్బందులు ఎక్కువ అవుతాయి, మానసిక బాధలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, కొన్ని కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా వ్యాపార ఉద్యోగ విశేషాల్లో కూడా చాలా వరకు ఆందోళన అయిపోయి సికాకులు పడుతూ మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ రావుకేతు పారార్థన అనేది మీరు తప్పకుండా చేస్తే మీలో ఉండాల్సిన దరిద్రాలు తొలగిపోతాయి. మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఏదన్నా ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించండి. మీ పేరు, వయసు, గోత్రము, డేట్ ఆఫ్ బర్త్ మాకు పంపించిన వెడల మీ పేరు బలాన్ని బట్టి, మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి, మీ గోత్రనామాన్ని బట్టి మీ జాతకం ఎలా ఉందా అనేది, మీకు స్థితిగతులు ఎలా ఉన్నాయి, మీ జాతక చక్రం ఎలా ఉంది, మీ నక్షత్రము, మీ స్టారు ఎంతవరకు వచ్చిందా అనేది జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాము. లేదు ఇవన్నీ లేని వెడల మీ పేరు, వయసు ఈ 2 కానీ పంపిస్తే మీ పేరు బలాన్ని పెట్టి, మీ పేరు, మీ ఏజీని బట్టి మీకు ఎలా ఉంది ఈ సంవత్సరము, ఈ నెలలో, ఈ టయాన్ని బట్టి మీకు మీ స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది మేము తెలుసుకొని మీకు అమ్మవారి విషయాలన్నీ మీకు చెప్పగలుగుతాము. కాబట్టి మీరు ఎక్కడికి పోయినా ఏ పని చేసినా కూడా పెద్దవాళ్ళని గౌరవించండి, వృద్ధులని ప్రేమించండి, వృద్ధులకి సేవ చేయండి. కాబట్టి మీరు తప్పకుండా నేను చెప్పిన ఈ రావుకేతువులు పారార్థన మీరు చేసుకుంటే మీ కుటుంబంలో ఉండాల్సిన సర్వదోషాలు అనేది పటాపంచలు వెళ్ళిపోతాయి. మళ్ళీ నూతన పనులు, నూతన కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు, విదేశాల ప్రయాణాలు మీకు అతి త్వరలోనే ఎదురే మార్గాలు ఉన్నాయి. కాబట్టి కొంత ప్రమోషన్ కానీ, కొంత రియల్ ఎస్టేట్లో కానీ,
మనం కొన్నది కూడా మనకి అనుకున్న రేటు మనకి రాకోకుండా వచ్చి వచ్చి పోతుంటారు. మనకి ప్లాట్ కానీ ఇల్లు కానీ చేసే బిజినెస్లో కానీ వాళ్ళు కొంతమంది వచ్చి అలా ముఖం చూసేసి మాట్లాడుతుంటారు, వెళ్ళిపోతుంటారు. మరి అది ఎందువల్ల అవుతుందా అని చాలామందికి ఆందోళన పడుతుంటారు. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించండి. మీకు అది ఎందువల్ల అవుతుంది, మీ బిజినెస్ ఎందుకు సాగట్లేదు, మీ వ్యాపారం ముందుకు ఎందుకు రావట్లేదు, మీ రియల్ ఎస్టేట్ ఎందుకు ముందుకు రావట్లేదు, మీ భూమి ఎందుకు సేల్ కావట్లేదు, మీకు ఇల్లు ఎందుకు సేల్ కావట్లేదు, దానికి కారణం ఏమిటి, దానికి ఏమేమన్నా దోషాలు ఏమన్నా ఉన్నాయా అనేది మేము స్థితిగతులను చూసి జాతక చక్రం వేసి పూజలో పెట్టి చూసి చెప్పగలుగుతాం. కాబట్టి మీరు ఎలాంటి దోషాలు ఎలాంటి ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించండి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఎన్నెన్నో మీరు పూజలు చేయించుకొని ఎంతో నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఒక్కసారి ఈ గురువు గారిని కలిస్తే తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు ఉన్నాయని మేము మనస్ఫూర్తిగా చెబుతున్నాము. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మాకు ఫోన్ చేయండి. సర్వోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.